శుభోదయం. వెల్కమ్ టు రంగోలీ రాగాలు. హిందువులకు అత్యంత పవిత్రమైన పండగ ఏదో తెలుసా? అదే శ్రీరామనవమి. ఈరోజు శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారమైన శ్రీరాముడి జన్మదినం. ధర్మాన్ని స్థాపించడానికి భూమిపై అవతరించిన రోజు ఇది. ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం నవమి రోజున ఈ పండుగ జరుపుకుంటాము. సాధారణంగా మార్చ్ లేదా ఏప్రిల్ నెలల్లో వస్తుంది. 2026లో మార్చ్ 26న మనం శ్రీరామనవమి జరుపుకుంటాము. త్రేతాయుగంలో చైత్ర శుద్ధ నవమి రోజు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్న సమయం అయోధ్యలో జన్మించారు శ్రీరాముడు. అది ఒక దైవీయ క్షణం. ఈ రోజున సీత, లక్ష్మణుడు, హనుమంతుడితో కలిసి శ్రీరాముని పూజిస్తాము. కొన్ని దేవాలయాల్లో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహిస్తారు. ఇది ప్రేమ, నమ్మకం, ధర్మానికి ప్రతీక. శ్రీరామనవమి మనకు చెప్పేది ఒక్కటే: ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది. మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్.